నమస్తే. ఒక ఇంపార్టెంట్ వార్తనే అనుకోవచ్చు ఇది. ఒకసారి చూద్దాం. పార్లమెంటరీ రాజకీయాల ఆలోచన లేదు. ఎవరంటున్నారు ఈ మాట అంటే మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ అంటున్నాడు. నిన్న అనేక ఛానల్స్‌కి, ప్రముఖ ఛానల్స్‌కి నిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చిండు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిండు. మనకు ఈరోజు ఒక పేపర్‌లో వచ్చింది. సామాజిక మార్పులు గమనించలేకపోవడమే వైఫల్యం అని ఆయన అంటున్నాడు. అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయాం. సో ప్రముఖ ఛానల్‌తో మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ అంటున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. సామాజిక మార్పులు వెన్నంటే ఉద్యమాలు ఉండాలని, అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము సాయుధ పోరాట మార్గం విడిచి చట్టబద్ధమైన రూపంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ మాజీ చీఫ్ తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ పేర్కొన్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లోకి రావడం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ప్రజా సమస్యలపై ధర్నాలు, పోరాటాలు రూపంలోనే తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ ఖగార్ జరిగిన సమయంలో తమకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను మిత్రశక్తులుగానే భావిస్తామని చెప్పారు. ఇటీవలే జనజీవన స్రవంతిలోకి కలిసిన ఆయన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. సో ఆయన ఈనాడు ఇంటర్వ్యూలతో వాళ్ళతోనూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు, అనివార్య పరిస్థితుల్లోనే జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నాం. అనివార్య పరిస్థితుల వల్ల జనంలోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నాడు. సో మరి ఎందుకు ఏందని ఒకసారి చూద్దాం. నా లొంగుబాటు ప్రాణభయంతో తీసుకున్నది కాదు. అసలు నేను లొంగిపోలేదు. పార్టీని సమన్వయం చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో అరెస్టు చేశారు. వాస్తవంగా అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళాలి, కానీ నేను జైల్లో కూర్చుంటే మిగతా క్యాడర్ గురించి, ఉద్యమ భవిష్యత్తు గురించి చర్చించడం, నిర్ణయాలు తీసుకోకపోవడం సాధ్యం కాదు. అందుకే అనివార్య పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నాం తప్ప ప్రాణభయంతో మాత్రం కాదని చెప్పేసి దేవ్‌జీ క్లారిటీ ఇచ్చాడు. మేము ప్రాణభయంతో అడవిలో ఉంటే ఏదో అవుతుందని కాదు, జనజీవన స్రవంతిలోకి వచ్చి జనంతో కలిసి చేయాల్సినటువంటి పనులు రాజకీయంగా చేస్తారా, వాళ్ళు సంఘాలతో కలిసి చేస్తారా అనేది ఇంకా ఆయన చేసేటటువంటి పనులలో తెలుస్తుంది మనకు ముందు ముందు. ఓకే, ప్రజాయుద్ధానికి తాత్కాలిక ఓటమి. ప్రస్తుత పరిస్థితుల్లో మా ప్రజాయుద్ధం తాత్కాలికంగా ఓటమి పాలైంది. దాని పర్యవసానాలే ఈ లొంగుబాట్లు, 4.5 దశాబ్దాల మా పోరాటం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి చాలా సాధించాం. భూమి లేని పేదలకు భూములు ఇచ్చేలా చేశాం. గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థ బద్దలైంది. నిమ్న వర్గాల ప్రజల్లో విద్యా, ఉపాధి అవకాశాలు పెరిగాయి. దండకార్యంలో ఆదివాసులకు అడవులపై అధికారం వచ్చింది. చట్టబద్ధమైన పార్టీగా గుర్తించాలి. ఇవన్నీ చెప్తున్నటువంటి మాట దేవ్‌జీ అంటున్నటువంటి మాటలు ఇవన్నీ. మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని అడిగాం. మావోయిస్టు పార్టీని చట్టబద్ధమైన పార్టీగా గుర్తించాలి. జైల్లో ఉన్న మావోయిస్టు ఖైదీలను విడుదల చేయాలని చెప్పేసి దేవ్‌జీ అంటున్నటువంటి మాట అని మనం చూడొచ్చు. ఉద్యమానికి సరైన రూపం ఇవ్వలేకపోయాం. సామాజికంగా వస్తున్న మార్పులను సకాలంలో గుర్తించి దానికి తగ్గట్టుగా ఉద్యమానికి సరైన రూపం ఇవ్వలేకపోయాం. అన్ని వర్గాల ఆకట్టుకోలేకపోయాం. అది ఖచ్చితంగా మా లోపమే. ప్రస్తుతం భూస్వాముల రూపంలో ఇసుక మాఫియా, కలప మాఫియా, మద్యం మాఫియా ప్రజలను పీక్కు తింటున్నాయి. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించడం కోసం ధర్నాలు, పోరాటాల ద్వారా ఉద్యమిస్తామని చెప్పేసి నిన్న ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందని చూడొచ్చు. సో ప్రజా సమస్యలని కనిపెట్టలేకపోయినాం, ప్రజల కష్టాలు కన్నీళ్ళు తూడ్చడం, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి పేదల కోసం మేము భూపోరాటం చేసినామని చెప్పేసి అనేక సమస్యల మీద మాట్లాడినట్టుంది. సో ఇంకా అనేక ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు, అందులో కూడా మనం చూడవచ్చు. ఈ ఈ ఈ క్లారిటీ ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి అది ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారు, రాష్ట్ర స్థాయియా, దేశ స్థాయిలోనా, మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళు తీసుకున్న తర్వాతనే మనం అంచనా వేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడవి బాట బట్టి అక్కడైతేనే ప్రజలకు
సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పేసి పోయినటువంటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళను కూడా ఆపరేషన్ కగారికి మేము భయపడి కాదు, ప్రజల్లో మేము ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మేము రావాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలతోని మేము మమేకమై జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇక ఉన్న వెసులుబాటులో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ ఇక ఇదంతా చూస్తుంటే. సో ఎనీవే చాలామంది కూడా బయటకు వచ్చారు. అంతకుముందుకు ఒకసారి 140 మంది, మొన్న 113 అట్లా ఇక వస్తూనే ఉన్నారు. ఇక ఈ మార్చు ఈ నెలలో పెట్టుకున్నటువంటి ఏదైతే బీజేపీ పెట్టినటువంటి టార్గెట్ ఉన్నదో, సో ఎవరు లేకుండా చేస్తామని చెప్పేసి అందుకు కాదు, కానీ మేము జనాలలో ఖచ్చితంగా మేము ఉండాలి కాబట్టి మేము వచ్చినాం. ఏదో భయపడో లేకపోతే మమ్మల్ని ఏదో చేస్తారని కాదు, జనాలలోకి ఉండాలని చెప్పేసి మేము జనాలలో ఇక అటు కాదుగా. ఇప్పుడు రాజకీయాలతోని మనం చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి, ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ముందుకు పోతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూద్దాం నెక్స్ట్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, ఏం చేస్తారు. మరి రాజకీయాలకు ప్రత్యక్షంగా వస్తే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళు రాజకీయాలు ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో క్లారిటీ ఇస్తాం. సో చూస్తూనే ఉండండి ప్రజావాహిని.